అనే పేరు కూడా పిలవలేదు. నా చిన్నప్పుడే చనిపోయాడు. అలాగే కొన్ని రోజుల తర్వాత మా అమ్మగారు కూడా చనిపోయింది. నాకు వెనకాల ఇక ఎవరు లేరు. మా చెల్లి మా అక్క వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. నేను ఒక్కడే ఉండే టయాన నా జీవితం ఏంటి, నేను ఎలా బతకాలి, ఎవరో వాళ్ళ ఇంటి దగ్గర ఉండి మా చెల్లో మా అక్కో నన్ను బతికిస్తానులే అనుకున్న వ్యక్తిని. అలాగా అనుకునే టయాన మా బంధువుల ద్వారా నాకు ఒక లేనింటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఆవిడ రోజు కూలికెళ్ళి 200 రూపాయలు తెచ్చి, నేను ఈ చిన్నగా ఈ షాప్లో ఒక 200 తెచ్చుకొని అలాగే జీవనం సాగిస్తూ ఉండేవాడిని. ఇదే నేను నా లైఫ్ అనుకునేవాడిని. అలా సాగుతూ ఉండగా నాకు 2 మగపిల్లలు. ఆ 2 పిల్లల్ని చదివించుకోవాలి. నేను ఎలాగా ఆరోగ్యం బాగోక చదువుకోలేకపోయా. అది కాకుండా ఇంటికాడ ఎవరో లేరు. మా అమ్మ ముసలావిడ కదా, ఏమో నన్ను చదివిలేదులే అనుకున్నట్టు ఆయన ఈ కంపెనీ ఇక అలా కొన్ని రోజులకి కంపెనీ పరిచయం అయింది. ఎలా పరిచయం అయిందంటే, ఇందులో ప్రొడక్ట్లు ఉన్నాయి, వాడుకుంటే ఆరోగ్యం వస్తుందంటే సరే నేనైతే ఫస్ట్లో నమ్మలేదు. కానీ 2-3 సార్లు నా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ప్రొడక్ట్ వాడుకుంటే ఆరోగ్యం వచ్చిందన్నారని సరే ఈ విజయవాడ నూజివేడ్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మందులు రోజుకి ఇంగ్లీష్ బిళ్ళలో 5-6 బిళ్ళలు కనుక వేస్తే నా బాడీ సహకరించేది. అలాంటి టయాన సరే ఈ వాడితే ఆరోగ్యం వస్తుంది అన్నారని ప్రోటీన్ పౌడర్, కొలెస్ట్రాము 4 రకాల సప్లిమెంట్ ఇవ్వడం జరిగింది. అవి వాడుకున్న 2 నెలల తర్వాత ఇంగ్లీష్ బిళ్ళని పక్కన పడేయడం జరిగింది. ఇక పక్కన పడేసి సరే ఒక మీటింగ్ ఉంది విజయవాడలో రామన్నారు అని నన్ను విజయవాడ రావడానికి నా దగ్గర ఆల్రెడీ విజయవాడ వెళ్ళాలంటే 200-300 ఖర్చు అయిపోతే నేను రానులేండి, నా దగ్గర ఆల్రెడీ ఇంటికాడే ఇబ్బంది ఉంటుంది, నేను విజయవాడ మీటింగ్కి రానని చెప్తే సరే నన్ను ఏం చెప్పారంటే, నన్ను జాయిన్ చేసిన సార్ వాళ్ళు వీళ్ళు కలిసి సార్ కారు ఇదండి నూజివేడి మీదకి వెళ్తారు చింతలపూడి నుండి, నిన్ను తీసుకెళ్ళి నూజివేడి బస్ స్టాండ్ కాడ తీసుకెళ్తానని ఆ బండి మీద నూజివేడి బస్ స్టాండ్ కాడ తీసుకొచ్చిన తర్వాత 1 గంట ముందు తీసుకొచ్చారు. నేను చేసే బిజినెస్ చేపలు ఇప్పుగా తీయాయి కదా, నన్ను మళ్ళీ ఎవరు తీసుకొస్తారు, నేను మళ్ళీ రావాలంటే ఖర్చు అవుతుందని నేను ఈ ప్రొడక్ట్లు కొనుక్కుని తర్వాత అక్కడికి వస్తానండి అని ఈ చేపలు ఇవన్నీ మూట కట్టుకుని ఆ బస్ స్టాండ్ దగ్గర పెట్టుకుని మళ్ళీ బస్కి వెళ్ళొచ్చులే అని నేను ఇక అక్కడ కొనుక్కొచ్చుకుని అక్కడ పెట్టుకుని ఇక సార్ వస్తారా సార్ అంటే నేను ఏ సార్ వస్తారో ఏంటో నాకేం తెలీదు, సార్ అనే పదమే తెలీదు. ఆల్రెడీ నేను ఒకరితో వెళ్ళి పెద్దగా మాట్లాడే విధానమే తెలీదు. సరే వస్తానన్నారు కానీ ఆ కారులో కూర్చొని విజయవాడ మీటింగ్కి రావడం జరిగింది. ఇలా పెద్ద దగ్గర ఈ మంది మీటింగ్ జరుగుతుంది. సార్ వస్తున్నారు. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను మీకు. నాకు కాల్ చేసి చెప్పిన వ్యక్తి ఏమన్నాడంటే, పలానా ప్లేస్లో నిలబడ్డాడు అంటే ఆయన అదే ప్లేస్లో ఉన్నాడు, ఆయన ముందే నేను ఆగాను. సరే ఇక్కడ ఎవరు లేరని చెప్తున్నా. ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి. సో ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఆకారం అలా ఉంది. సో ఎవరు లేరు సార్, లక్ష్మణ్ అంటే కొంచెం ఇది నీట్గా డీసెంట్గా ఇది ఇన్ఫెక్ట్ చేసుకుని అలాంటి వ్యక్తికే చెప్తారు కదా. నాకు వీళ్ళు చూస్తే ఆ చెప్పుకి పిడిసి పెట్టి పెరగని చెప్పుకి ఫ్యాంటు అక్కడక్కడ చిరిగిపోయి షర్టు మొత్తం నలిగిపోయి ఇదంతా జుట్టు ఇప్పుడు నీటి ఉంది, అప్పుడు ఇంత నీటి లేదు జుట్టు. అట్లాంటి వ్యక్తి ఒక్కనా. సో కారు ఉంది, ఇక్కడ ఉన్నాడు. సార్ ఎవరు కనిపించలేదంటే ఆ నెంబర్ పెట్టంటే నెంబర్ చేస్తే సార్ నేను ఇక్కడ నిలబడ్డాను. అప్పుడు ఇలాంటి వాడిని నా కారు ఎక్కిస్తున్నాడు రా బాబా అనుకున్నాను నేను. సో ఏమంటాం తప్పు, సరే బాబా వెనకాల కనుకోవచ్చు. సో ఓకే.